హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము ఎక్కడికో వెళ్ళినాం అనుకుంటున్నారా, సర్కిల్ 6 రెస్టారెంట్‌కి వెళ్ళినాం. యాక్చువల్లీ అనుకోకుండా వెళ్ళినాం ఈ ప్లేస్ గీట. ఇంకా ఈ ప్లేస్ అయితే పిల్లల కోసం అయితే ఒక్కసారైనా విజిట్ చేయాలి. కేవలం పిల్లల కోసం ఈ ప్లేస్ గీట నిజంగా మస్తు ఉంటుంది. యాక్చువల్లీ మీతో ఒక గుడ్ న్యూస్ సెలబ్రేషన్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అయినా మీ సపోర్ట్ వల్లనే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ ప్లేస్ అయితే చిన్నపిల్లల కోసమే మెయిన్. ఇంకా ఫ్యామిలీతో వచ్చిన 1K సెలబ్రేషన్స్ గీట చేసుకోవాలని. చూడండి ఎంత బాగుంది ఈ ప్లేస్. యాక్చువల్లీ మేము రావడం గీట ఫస్ట్ టైమే. మస్తు అనిపిస్తుంది ప్లేస్ అయితే. ఇంకా జైంట్ వీల్ అన్ని వీడియో గేమ్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే మస్తు ఉంది. ఈ ప్లేస్ అయితే కేవలం అయితే కోసం అని చెప్పినా కదా. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. ఇంకా ఫుల్ గేమ్స్ ఉంటాయి. ఒక్కసారైనా విజిట్ చేయాలనిపిస్తే ఇట్లాంటి ప్లేస్ అయితే ఇంకా 1K సెలబ్రేషన్స్ గిట్ట స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఇంత దూరం నా వీడియోస్ ఇన్ని 1K రీచ్ అయితే అని గిట్ట తెలియదు. చాలామంది గిట్ట చూస్తున్నాను అని గిట్ట తెలియదు. ఈ ప్లేస్ అయితే ముఖ్యంగా నైట్ టైమే రావాలి. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఎక్కువ ముస్లిమ్స్ వస్తారు. ఎక్కడ చూసినా ముస్లిమ్సే కనిపిస్తుండ్రు. ఈ ప్లేస్ అయితే మెయిన్ అంటే ఇది వచ్చేసి ముస్లిం ప్లేసే అని అనుకుంటా. ఎక్కడ చూసినా ముస్లిమ్స్ ప్లేసే అనిపిస్తుంది. చూడండి ఈ ట్రైన్ చూడండి ఎంత బాగుంది. దీంట్లో ఒక్క పర్సన్ ఎక్కనికే 150. ఇంకా ఇక్కడ ఏది కొన్నా ఏది ఆడిన గీట ఎక్స్పెన్సివ్ ఉంది మనీ. ఇంకా ఈ ప్లేస్ అయితే కంపల్సరీ అన్న కదా. వెనకాల గీట మ్యాజిక్ షోస్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. చూడండి పైన సైక్లింగ్ గీట. యాక్చువల్లీ నాకు దూరం నుంచి చేసిన కాబట్టి అస్సలు తెలుసలేదు. ఇంకా ఇక్కడైతే మొత్తం అవెంజర్స్ మూవీ చూసినట్టే కొడుతుంది. నాకు మొత్తం ఎక్కడ చూసినా లైట్స్ తోటి మెరిసిపోతుంది. ఇంకా రోబోట్ గీట చిన్న ఒక రోబోట్స్ గీట ఉన్నాయి. ఎవి చూసినా కానీ ఫ్రీ ఫైర్ ఇట్లనే గేమ్స్ ఉన్నాయి. ఇంకా చూస్తుంటే మాత్రం కళ్ళు అయితే ఎట్లా జివ్వుమంటున్నాయి అనుకున్నా. చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లల కోసం మెయిన్, కానీ ఎక్స్పెన్స్ అయితే చాలా. ఇక్కడ ఒక ప్లేస్ వచ్చేసి ఏదన్నా గేమ్ ఆడాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ అన్నా కదా. కంపల్సరీ 200 150 అయితే కంపల్సరీ ఉంది. కంపల్సరీ ఇంత అయితే ఛార్జ్ చేస్తారు. యాక్చువల్లీ మనకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుని బట్టి యూజ్ చేసుకోవాలి. ఆ కార్డు వచ్చేసి మనకి ఎక్కడ ఏదైనా గేమ్ ఆడాలన్నా వీడియో గేమ్ ఆడాలన్నా ఏదైనా ఆడాలన్నా ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుని బట్టి యూజ్ చేయాలన్నా కదా. ఇంకా ఆ కార్డు చూపిస్తే వాళ్ళు మనని ఏమంటారు ఎంట్రీ చేస్తారు, లేకపోతే ఎంట్రీ చేయరు. ఒక కార్డు కంపల్సరీ తీసుకోవాలి. కార్డు తీసుకుంటేనే ఎంట్రీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను అన్నా కదా పిల్లల కోసమే అని గేమ్ గీట. ఇంకా ఫ్రీ ఫైర్ ఇక్కడైతే ఏదైనా చాలా బాగుంది, కానీ ఎక్స్పెన్సివ్ ఉంది. బయట రేట్ కంటే లోపల రేట్ అయితే ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి వాళ్ళు 50 lakhs అయినా సంపాదిస్తుండొచ్చు ఈ ప్లేస్ అయితే. నిజంగా అట్లుంది. ఇక్కడ చూడండి ఫిషింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా కుష్పాప్ అయితే అస్సలు ఎంజాయ్ చేయలేదు. తనకి లైటింగ్ చూడంగానే నేను అన్నా కదా, లైటింగ్ చూడంగానే చాలా భయపడ్డది. ఇంకా అందుకే తన అయితే ఏ గేమ్ గీట పార్టిసిపేట్ చేయలేదు. ఇంకా మేము పిల్లలతో వచ్చినాం కదా, జంపింగ్, స్కైడింగ్, ఇంకా ఫుట్బాల్ అన్నీ ఉన్నాయి. ఇంకా స్విమ్మింగ్ లాగా ఇటు ఉన్నాయి. మ్యాజిక్ షోస్ గీట చాలా ఉన్నాయి. పిల్లల కోసమే ఏవేవో నాకైతే తెలియని వీడియో గేమ్స్ ఉన్నాయి. అల్ట్రా ఫైర్ పవర్ అంటే ఏదో గేమ్ నిజంగా మస్తు ఉంది. ఈ గేమింగ్ చూస్తుంటేనే ఈయనే ఉండబోతుంది. వచ్చేసి ఎట్లున్నాయి చూడండి. గేమింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నాయి కదా గేమ్స్. అసలు ఈ గేమ్స్ ఏంటివో ఏమో కొత్తగా ఉన్నాయి గేమ్స్ గీట. గేమ్స్ పేర్లు అయితే నాకు తెలియదు. ఇవేవో కొత్తగా అనిపిస్తున్నాయి. ఇవేవో గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ చూడండి కేవలం పిల్లల కోసం అన్నా కదా. పెద్దోళ్ళు గీట ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ అంటే గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గీట పెద్దోళ్ళు గీట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు పెద్దోళ్ళు గీట ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లాంటి ప్లేసెస్ అయితే నిజంగా ఒకసారైనా విజిట్ చేయాలి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఒక్కసారి ఇట్లాంటి ప్లేసెస్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇది వచ్చేసి కలర్ఫుల్ బేబీ అంట. ఏందో నాకు తెలియదు. అన్నీ అంటే 2-3 గేమ్స్ ఆఫ్ అయిపోయినాయి. ఇంకా చాలా గేమ్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాలని. ఇదొక ప్లేస్. బయటికి వెళ్తే ఇంకో ప్లేసెస్ చాలా బాగుంటాయి నిజంగా. ఇది వచ్చేసి ఏదో డమ్ స్మాష్ లాగా ఉంది. నాకు దీని పేరు తెలియదు కరెక్ట్గా, కానీ డమ్ స్మాష్ సంథింగ్ ఏదో తెలియదు. కానీ ఇది చూడండి ఏవో వెయిట్ లిఫ్ట్ ఏవో ఉన్నాయి. మన బలం ఎంత ఉంది అదంతా సంథింగ్ ఏదో గేమ్స్ ఉన్నాయి. నాకైతే అస్సలు అర్థమవుతుంది. నేను గిట్ట ఫస్ట్ టైం అన్నా కదా విజిట్ చేయడం. నాకు గిట్ట ఏం అర్థమవుతలేదు, కానీ చాలా బాగుంది. చూడండి ఇక్కడ బయటకు వచ్చేసేసరికి మేము వచ్చి ఛాన్స్ అయిపోయింది. ఫుల్ ఆకలి అవుతుందని ఇక 1K సెలబ్రేషన్స్ కదా, ఏదైనా తినాలని ఇక్కడ బయటకు వచ్చేసినాం. ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఇంకో దిక్కు అయితే ఇంకో గేమ్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి నేను అన్నా కదా జంపింగ్ అని. ఇక్కడ వచ్చేసి క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బయట రేటు కంటే లోపల మాత్రము బయట 10 రూపీస్ అయితే ఇక్కడ మాత్రం 20 రూపీస్ ఉంది. యాక్చువల్లీ నేను గిట కొనుక్కున్నా, కానీ అవి చాలా రేట్లు ఉన్నాయి. ఎందుకని కొనుక్కున్నాను అయితే ఇక వచ్చిన కదా ఎట్లా కొనుక్కున్నా. చూడండి బయట రేట్ కంటే ఫుల్ రేట్స్ ఉన్నాయి లోపల మాత్రం. ఇది ఒక్కటే షాప్ ఉంది మెయిన్. అంటే ఇట్లాంటి షాప్ అంటే మెయిన్ ఇది ఒకటే ఉంది. చూడండి అసలు ఎక్కువ అంటే ఏం కొనలేము మనము, తక్కువనే కొనగలం. ఇది వచ్చేసి ఇంకో ప్లేస్. ఇక్కడ చూడండి జంపింగ్ ఎంత బాగుంది.
ఇంక చూడండి ఇది వచ్చేసి జైంట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా చెప్పినా కదా స్కైడింగ్ అవన్నీ గేమ్స్ ఉన్నాయి. ఇదేంటి కార్సెల్ రైడ్ అంటే ఏదో ఖుషిపాప గీట కూర్చోబెడదామని అనుకున్నా కానీ తను ఇంకా భయపడి కూర్చోలేదు. ఇంకేదో ఏవో ఉన్నాయి రైడింగ్స్ అని. ఫిషింగ్, ఇది వచ్చేసి జంపింగ్ చూడండి, ఇది వచ్చేసి స్కైడింగ్. అస్సలు అనుకోలేము. పిల్లలకైతే ఇది అయితే కంపల్సరీ నచ్చుతుంది. చాలా ఇష్టం పిల్లలకైతే. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ కోసం మాత్రం. చూడండి ఇది వచ్చేసి స్కైడింగ్ కదా. ఇంకొచ్చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిండ్రు అన్నా కదా. ఇంకా మా పుష్పప్ అయితే ఘోరమైన నన్ను అయితే టార్చర్ చేసి పెట్టేసింది. తనకి ఎక్కడ చూసినా కలర్ఫుల్గా అంటే లైట్స్ అనిపిస్తున్నాయి. తను వచ్చేసి చాలా భయపడ్డది. నేను చెప్పిన కదా ఇదైతే కలర్ఫుల్గా ఉంటుంది. మస్తు ఇష్టపడతారు పిల్లలు గీట. పుష్పప్ప గీట ఎక్కాలనుకుంది కానీ తనైతే ఇక ఎక్కలేకపోయింది. కొంచెం భయపడింది. ఇక కొంచెం కాదు చాలా భయపడింది. ఇక ఎక్కలేక ఉన్నది. చూడండి ఎంత బాగుంది. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. జైంట్ వీల్ అన్నా కదా, నాకైతే జైంట్ వీల్ అంటే మస్తు భయం. ముఖ్యంగా అయితే దాంట్లో అది ఎక్కేసరికల్లా నాకైతే కళ్ళు తిరుగుతాయి. నేను ఎప్పుడో 10th క్లాస్ ఉన్నప్పుడు ఎక్కిన, మళ్ళీ ఇప్పుడు ఎక్కాలంటే వద్దు నాయన, నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఏమంటారు డిన్నర్కి వచ్చేసినాము. చూడండి లైటింగ్స్ తోటి ఎంత బాగుంది ఫుడ్ అయితే. ఇంకా లోపల హీట్ ఉంది కానీ లోపల మొత్తం ఏసీతోటి నిండిపోయింది. ఇక మాకు వద్దు ఏసీ అదంతా అనుకొని ఇక బయట చల్లగాలి కూర్చుందామని బయటకు వచ్చేసినాము. చూడండి లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇంకా ఫుడ్ వచ్చేసి ఇక కుష్పపర్ అయితే ఫుడ్ కార్ అయితే ఫుల్ టార్చర్ చేస్తుంది. ఇక తనకి నాకో ప్లేట్ కావాలి, నేనే తింటాను నా చేతితోటి, ఇంట్లో తింటానంట కానీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఇంకా ఫుడ్ వచ్చేసి మేము వచ్చేసి చికెన్ బిర్యానీ ఇంకా పన్నీర్ బిర్యానీ చేసినాము. నాకైతే చికెన్ బిర్యానీ కంటే పన్నీర్ బిర్యానీ బాగా నచ్చింది. ఫుడ్ గిట బాగానే ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ కంటే ఇంకా పెరుగు బాగుంది. నేను ఒక్కసారి ట్రై చేసిన, నాకు పెరుగే ఇష్టం ఉండదు కానీ పెరుగు అయితే సూపర్ ఉంది. ఇంకా కుష్పాప్ అయితే నన్ను అస్సలు తినలేదు. ఫుడ్ చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా, మస్తు ఉంది ఫుడ్ మాత్రం. ఇట్లాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఫుడ్ ఎంజాయ్ చేయాల్సిందబ్బా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి ముస్లిమ్స్ అన్న కదా ప్లేస్. పర్ఫ్యూమ్స్ చూడండి ఎంత బాగున్నాయి పర్ఫ్యూమ్స్. మెయిన్ అయితే బాగానే ఉంటాయి కానీ నాకు మాత్రం ఒక్క పర్ఫ్యూమ్ గీట అస్సలు నచ్చదు. ప్లేస్ అయితే సూపర్ ఉంది కదా, ఒక్కసారైనా విజిట్ చేయాలనిపిస్తుంది కదా. పర్ఫ్యూమ్స్ అన్న కదా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఫొటోస్ దిగి ఇక లేట్ అయిపోయింది. ఇక చూడండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్.